హాయ్ అండి, హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీరకాయ పులుసు కూరని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది రైస్లో కానీ చపాతీలోకి కానీ రాగి పిండి సంగట్లో కానీ చాలా బాగుంటుంది. ఈ పులుసు కూర ఎలా తయారు చేద్దాం చూద్దామండి. ఈ బీరకాయ పులుసు కూరకి 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నానండి, 2 టమోటాలు తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, 2 ఆనియన్స్ తీసుకున్నాను, మామిడికాయ ఒరుగులు తీసుకున్నానండి. ఇవి కొంచెం వాటర్లో వేసి పెట్టాను. మామిడికాయ ఒరుగులు లేకపోతే కనుక మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు, లేకపోతే చింతపండు కూడా వేసుకోవచ్చు అండి. ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇలా ముక్కలుగా కట్ బీరకాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి చీలికలుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం వాటర్ వేసుకొని, వాటర్ కొంచెమే వేయాలండి, బీరకాయలో నుంచి వాటర్ వేసుకొని ఇవి ఉడికించుకోవాలి. ఇలా బీరకాయ ఉడికాక మనం నానబెట్టుకున్నటువంటి మామిడికాయ వరుగులు వేస్తున్నానండి. ఇది వేసాక ఒక 5 నిమిషాలు ఉడికించాలి. బీరకాయ మామిడికాయ ముక్కలు బాగా ఉడికాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తి తీసుకొని బాగా మెదుపుకోవాలండి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఆవాలు చిట్పట్లాడాక ఆనియన్ ముక్కలు వేసానండి. కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయలు కొన్ని 4 చెరువు వేస్తున్నానండి. ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిపాయలు స్కిప్ చేయొచ్చండి. మిరపకాయలు వేస్తున్నానండి. ఇవి పప్పులోకి పులుసు కూరలోకి వేస్తే బాగుంటాయండి. నేను ఇవే వేస్తాను. ఇవి బాగా వేగాక ఇప్పుడు పోపు బాగా వేగిపోయిందండి. ఈ పోపుని మనం బీరకాయలోకి వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు పోపు వేసాక ఈ పప్పుని పొయ్యి మీద పెట్టుకొని 1 నిమిషం ఉడకనివ్వాలండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ బెల్లం పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది వేసినందువల్ల తీయగా ఉండే బీరకాయలు పులుసు కూర చేసుకున్నట్టు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేసి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచండి. ఇప్పుడు ఇలా ఇది బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పులుసు కూర రెడీ అయిపోయిందండి. ఈ బీరకాయ పులుసు కూర రైస్లో కానీ చపాతీలో కానీ రాగి సంగట్లో కానీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.